వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమరేంద్ర పిల్లలు, మనోహరి, చంబ అందరూ మృత్యుంజయ హోమం కోసం గుడికి చేరుకుంటారు. మనోహరి మాత్రం చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది. మనోహరి, నీకు అమరేంద్రకి పెళ్ళైతే నేనే హారతిస్తాను అని అంటుంది చంబ. అయ్యో చంబ, అందుకే కదా మనిషిని మాట్లాడాను. చూడు, అక్కడ నా కోసమే ఎదురు చూస్తున్నాడు. అమర్ నాకు దక్కాలి అంటే ఖచ్చితంగా నాకు అతను షూట్ చేయాలి. దాని తర్వాత నువ్వు డ్రామా మొదలు పెట్టాలి. అప్పుడు అమర్ నా మెడలో తాళిబొట్టు కడతాడు. నేను ఆ షూటర్కి క్లియర్గా చెప్పాను. గుండె పైన అంటే ప్రాణం పోయేలాగా కాకుండా వెంటనే తగ్గేలా ఇక ఆ బుల్లెట్ అనేది కొంచెం మాత్రమే లోపలికి వెళ్ళేలా షూట్ చేయమని చెప్పాను అనగానే, శభాష్ మనోహరి, ఇన్ని ప్లాన్లు వేసినా ఏది వర్కౌట్ కాలేదు, కానీ ఇది మాత్రం పక్కా వర్కౌట్ అయిపోతుంది అని అంటుంది చంబా. ఇదంతా ఇక వినేస్తారు. ఇటువైపు రాథోడ్, చెప్తాను మీ ఇద్దరి గురించి మిస్సమ్మకి ఆల్రెడీ చెప్పాను. మిస్సమ్మ తన ప్లాన్లో తను ఉందిలే అని అనుకుంటారు రాథోడ్. అమరేంద్ర పిల్లల్ని ఇక పంతులు గారు హోమం దగ్గర కూర్చోమంటారు. అమరేంద్ర చిన్నారి బుజ్జమ్మని ఒడిలో పెట్టుకొని హోమం చేస్తూ ఉండగానే అమర్ అని పిలుస్తుంది. ఇంతలో రాథోడ్ ఏదో చేసినట్టుంది, నాకు సగం వరకే తెలిసింది అని చెప్పి అనేలోపు, సార్ సార్ అనేలోపు అమర్ అని చెప్పి కావాలనే ఆ బుల్లెట్ తనకి తగిలేలా అడ్డుపడుతుంది మనోహరి. ఇక ఒక్కసారిగా చంబ యాక్టింగ్ మొదలు పెడుతుంది. మనోహరి మేడం ఏమైంది అని చెప్పి డ్రామా మొదలు పెడుతూ ఉంటే, ఇక అమర్ నీ చేతుల్లో నేను చనిపోతాను. ఎందుకంటే నిజం చెప్పాలంటే నీ పిల్లలకి తల్లి కాని తల్లినయ్యాను. అలాగే అరుంధతి నా ప్రాణ స్నేహితురాలు. నిన్ను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని తను లాస్ట్ నిమిషంలో నా వైపు చూసి చెప్పినట్టు అనిపించింది. నేను వెళ్తున్నాను అమర్. బాగీ కోసం నువ్వు ఎదురు చూడొద్దు. పిల్లల్ని అనేలోపు మనోహరి ఆంటీ అని చెప్పి పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఇక చంబ అంటుంది, అయ్యో సార్, మనోహరి మీ గురించే ఎప్పుడూ ఆలోచించేది, పిల్లల గురించి ఆలోచించేది. తను కన్ను మూసేలోపు పుణ్యశ్రీగా చనిపోతే వైకుంఠానికి వెళ్తుంది సార్ అని అంటూ ఉంటుంది. ఇక పంతులు గారు కూడా మనోహరి మాటలకి, అవునా అమరేంద్ర గారు, తనని మీ చేతులతోనే ఈ తాలిబొట్టు కట్టండి అనగానే ఆ తాళిని చూస్తారు. ఇక అమరేంద్ర అచ్చం అరుంధతి తాలిబొట్టులాగే అనిపిస్తుంది. ఇది అనేలోపు, అమర్ నువ్వు నా మెడలో తాలిబొట్టు కడితే ఈ ప్రాణాలు విడిచేస్తాను అని అంటుంది ఇక మనోహరి. అమర్ ఆలోచనలో పడతాడు. ఇక కళ్ళు మూసేసుకోమంటుంది మనోహర్ని చంబ. ఇక ప్రాణాలు పోతున్నట్టు ఇక కళ్ళు మూసేస్తుంది మనోహరి. ఇంతలో రాథోడ్ హాస్పిటల్ అంబులెన్స్కి ఫోన్ చేస్తారు. మనోహర్ని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్ళబోతూ ఉంటారు. ఇదేంటి, తాలి మెడదాకా తీసుకొచ్చిన అమర్ నా మెడలో 3 ముళ్ళు వేయలేదు ఈ చంబ అని చెప్పి గొనుగుతూ ఉంటే, ఇంతలో అంబులెన్స్లో నర్స్ మనోహరికి ఇక ఇంజెక్షన్ ఇస్తుంది. మనోహరి స్పృహ కోల్పోయి నిద్రలోకి జారుకుంటుంది. హాస్పిటల్కి హుటాహుటిన తీసుకుని వస్తారు ఇక అమరేంద్ర, రాథోడ్ పిల్లలు. ఇటువైపు బాగి రణవీర్ని గుడికి తీసుకొచ్చేలోపు అక్కడ కొంతమంది జనాలు అసలు సంగతి చెప్తారు. అంటే పెళ్ళి అయిపోయిందా, అవునట్ట అని చెప్పి అనుకుంటూ ఉండగానే, చూడండి భాగమతి గారు, నిజం చెప్పాలంటే మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకుంటాను. మీరేమీ కంగారు పడద్దు. అమరేంద్ర గారు మనోహర్ని పెళ్లి చేసుకోరు. ఎందుకంటే తన మనసులో అరుంధతి గారు మీరు మాత్రమే ఉన్నారు. ఆ మనోహరి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. కానీ ఆ మనోహరికి ఈరోజు నేనే అసలైన గుణపాఠం చెప్తాను. ఇంతకీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అన్నది తెలుసుకుందామా అనగానే కరుణ అంటుంది, ఇంకెక్కడికి వెళ్తారే, హాస్పిటల్కే వెళ్తారు. 108కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళుంటారు. పెళ్లి గురించి తెలీదు అని అంటుంది కరుణ. ఇంతలో రాథోడ్ మరోసారి బాగీకి ఫోన్ చేస్తారు. బాగీ ఇక హాస్పిటల్కి చేరుకుంటుంది రణవీర్ అలాగే కరుణతో.
అమరేందర్ టెన్షన్ పడుతూ ఉంటారు. పిల్లలు డాడీ మనోహర్ ఆంటీకి ఏమీ కాదులే అని అంటూ ఉంటారు. అయ్యో మనోహరి మేడం అని చెప్పి చంబా ఓవర్ యాక్షన్ చేసేలోపు రణవీర్, కరుణ, రాథోడ్ ఇక హాస్పిటల్కి వస్తారు. నువ్వేంటి రణవీర్ అనగానే అమరేంద్ర అని చెప్పి చెయ్యి పట్టుకుంటారు. ఇటువైపు రణవీర్ ఏమైంది, నా చేతులు ఎందుకు పట్టుకుంటున్నావు అనగానే నన్ను క్షమిస్తానని నువ్వు చెప్తేనే నేను అసలు నిజం చెప్తాను అని అంటారు రణవీర్. ఇక కరుణ సార్ నేను రణవీర్ని మీట్ అయ్యి జైల్లో ఉన్న అతనికి బెయిల్పై విడిపించాము. తన్ని తీసుకురావడానికి కారణం తనే చెప్తాడు అని అంటుంది కరుణ. తనేం చెప్తాడు అనగానే సార్ వినండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చంబా ఒక్కసారిగా రణవీర్ని చూసి షాక్ అవుతుంది. రణవీర్ హాస్పిటల్కి వచ్చాడేంటి, అది అమరేంద్ర చేతులు పట్టుకుంటున్నాడు, ఇప్పుడు నా గురించి మనోహరి గురించి నిజం చెప్తాడేమో అని చెప్పి వణికిపోతూ ఉంటుంది. చెప్పు రణవీర్ ఏం కావాలి నీకు ఎన్నోసార్లు చెప్పాను అనగానే నాకు నా మనోహరి కావాలి అని అంటారు. ఒక్కసారిగా అమరేంద్ర షాక్ అవుతారు. మనోహరినా, తను నీకేం చేసింది అనగానే నాకేం చేయలేదు, తాను నేను ప్రేమించుకున్నాము, కానీ కొన్ని కారణాల వల్ల పెళ్ళి జరగలేదు అమర్. తను కొన్ని రోజులు అంటే 2 ఇయర్స్ ఆశ్రమం నుండి ఎక్కడికో వెళ్ళిందని మీ అందరికీ తెలుసు. అది కలకత్తానే. కలకత్తాలో తని నేను ప్రేమించుకున్నాము, పెళ్లి దాకా వచ్చేది, కానీ అప్పుడు జరగలేదు. అనుకోకుండా నాకు పెళ్ళైపోయి ఒక పాప కూడా పుట్టేసింది. ఇక నా భార్య చనిపోయింది, కానీ నేను ఎప్పుడూ నా భార్య చనిపోయిందని చెప్పలేదు, బ్రతికే ఉందని మీ అందరూ అనుకుంటున్నారు. మనోహరి అంటే నాకు ఇష్టం, ప్రాణం. తను ఇప్పటిదాకా మీ కుటుంబం కోసమే కష్టపడుతుంది. ఇప్పుడు నా భార్యగా తను నా ఇంటికి తీసుకువెళ్తాను అనగానే నువ్వు చెప్తున్నది నిజమా అనగానే నిజం. కావాలంటే నువ్వు కలకత్తా వచ్చి ఎంక్వైరీ చేసుకో. మనోహరికి నాకు పెళ్లి దాకా వచ్చిందని అందరికీ తెలుసు అనగానే సరే. నా ఫ్యామిలీ గురించి మనోహరి చాలా ఆలోచించింది. నన్ను ఎవరో షూట్ చేయబోతూ ఉంటే మనోహరి దానికి అడ్డుగా వెళ్ళింది. అలాంటి మనోహరి ప్రాణాలు కాపాడాలి అని హాస్పిటల్కి తీసుకొచ్చాను. అలాగే నువ్వు తను ప్రేమించుకున్నారు కాబట్టి తను కళ్ళు తెరిచేలోపు నువ్వు తన మెడలో తాలిబొట్టు కట్టాలి, ఇదిగో తాలిబొట్టు అని అంటారు. ఇక చంబా పో మనోహరి, నువ్వు వేసిన ప్లాన్ని ఇలా రివర్స్ అవుతుందని నాకేమీ తెలీదు. ఎందుకంటే ఇప్పుడు నిన్ను నోరు ఎత్తితే ఆ రణవీర్ నా పేరు ఎత్తుతాడు, నేను ఒక మాంత్రికురాలని అని చెప్పి ఇక అలాగే సైలెంట్గా ఉంటుంది. ఇక రాథోడ్, కరుణ ఇద్దరు ఒకరికొకరు నవ్వుకుంటూ ఉంటారు. ఇటువైపు డాక్టర్ అంటారు తనకి ట్రీట్మెంట్ జరిగింది, అలాగే ఇంకాసేపట్లో మెలకు వస్తుంది, కంగారేమీ లేదు అనడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇక అమరేంద్ర రణవీర్ని తన చేతులతో తీసుకొచ్చి మనోహరి మెడలో 3 ముళ్ళు వేయిస్తారు. ఇక అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆరు, నిజం చెప్పాలంటే మనోహరి లైఫ్ అంతా మన ఫ్యామిలీ గురించే అంకితమైంది. ఇప్పుడు తనకి తన లైఫ్ పార్ట్నర్ దొరికారు. రణవీర్ ఇప్పటిదాకా తన కూతురి కోసం మనకేదైనా చేస్తాడని భయంగా ఉండేది. మనోహరి కోసమే ఇలా మన ఇంటి వెనకాల తిరుగుతున్నాడని నాకు తెలీదు. ఆరు, అలాగే బాగి ఎక్కడ ఉందో, నా కూతురుతో తను ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి ఆలోచిస్తూ బుజ్జమ్మ అని అంటారు. ఏమండి, నిజం చెప్పాలంటే మనోహరి అనేలోపు ఇంతకీ మీ అమ్మ వాళ్ళు వచ్చారా బుజ్జమ్మ అని అంటారు పిల్లలు. చూడండి, హాస్పిటల్లో మనోహరి ఆంటీకి ప్రాబ్లం ఏమీ లేదన్నారు కదా, మీరు జాగ్రత్తగా రాతోడితో ఇంటికి వెళ్ళండి. బుజ్జమ్మకి వాళ్ళ అమ్మ వస్తే జాగ్రత్తగా తన్ని పంపించండి అని అంటారు. ఇదంతా పాపం దూరం నుండి హాస్పిటల్లో చూస్తూ ఇక పెళ్లి జరగలేదని మనోహరి, నువ్వు తీసిన గోతిలోనే నిన్ను ఎలా పడేశానో నీకు అర్థమైంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది బాగి. ఇక బాగి ఆశ్రమానికి వస్తుంది. రాజుగారు అంటారు, అమ్మ బాగి, ఇప్పుడు నీ అడ్డు తొలగిపోయింది కదా, ఆ మనోహరి రణవీర్కి పెళ్లి దగ్గరుండి అమరేంద్ర గారే చేశారు, ఇక నువ్వు మీ ఇంటికి చక్కగా వెళ్ళమ్మా అనగానే వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను బాబాయ్ అని అంటుంది బాగి. ఇక పాపని రాథోడ్ తీసుకుని వస్తారు. మిస్సమ్మ, నిజం చెప్పాలంటే ఇంకాసేపట్లో మనోహరికి స్పృహ వస్తుంది, తాలిబొట్టు కట్టేది
రణవీర్ అని తెలుసుకొని షాక్ అయిపోతుంది. అనగానే సరే సరే రాథోడ్, నువ్వు జాగ్రత్తగా అడుగులు వేయి, నేను రేపు నా ఇంటికి వస్తున్నాను. అనగానే రేపు నీ పెళ్లి రోజు మిస్సమ్మా అని అంటారు. అవును, నా పెళ్లి రోజున ఆయన నేను చేరుకుంటాను. అలాగే ఆశ్రమంలో కొన్ని పనులున్నాయి. కరుణ నేను అంతా పూర్తి చేసుకొని రేపు నా ఇంట్లో కుడికాళ్ళు పెడతాను అని చెప్పి అంటూ ఉంటుంది బాగి. ఇక రాథోడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంటికి చేరుకుంటారు. ఇది ఇలా ఉండగా మనోహర్కి స్పృహ వస్తుంది. ఒక్కసారిగా తన మెడలో తాలిబొట్టు చూసి మురిసిపోతూ చెంబా అనగానే రణవీర్ వచ్చి మనోహరి ఆర్ యు ఓకే అనగానే రణవీర్ నువ్వేంటి అని అంటుంది. అయ్యో మనోహరి, తాను ఇప్పుడు నీ భర్త, నువ్వు ఎంతగానో ప్రేమించావని నాకెందుకు చెప్పలేదు మనోహరి? నా ఫ్యామిలీ కోసం నీ ప్రేమని దాచుకుంటావా అని అంటారు అమరేంద్ర. అమర్ అది కాదు అనేలోపు అయ్యో మనోహరి, నేను మొత్తం అమరేంద్ర సార్కి చెప్పాను, నీకు నాకు ఏ ప్రాబ్లం లేదు అని అంటారు రణవీర్. ఇక చంప చూస్తూ ఉంటుంది భయం భయంగా. ఇక మనోహరి తట్టుకోలేకపోతుంది. మరోసారి రణవీర్తో తన మెడలో 3 ముళ్ళు పడడంతో అంటే రణవీర్ని ఎవరు కన్విన్స్ చేసి ఇలా తీసుకొచ్చారు? ఆ బాగీయేనా? చెప్తాను. పెళ్ళి మాత్రమే అయ్యింది, నేను ఏం చెయ్యాలి అన్నది ఇక నుండి చూస్తావు బాగి అని చెప్పి మనోహరి ఇక తాళిబొట్టును చూస్తూ కోపంగా ఇక నిద్రలోకి జారుకుంటుంది. ఇటువైపు అమరేంద్ర రణవీర్ నీకేం భయం లేదు, కొన్ని రోజులు మా ఇంట్లోనే మీరు ఉండొచ్చు. అలాగే మనోహర్ని డిశ్చార్జ్ చేసేదాకా నువ్వు జాగ్రత్తగా అనగానే అయ్యో అమర్, నువ్వు అంతగా చెప్పాలా అని అంటారు. ఇక అమరేంద్ర ఇంటికి బయలుదేరుతారు. ఇక పిల్లలకి చక్కగా వంట చేసి పెడితే అంటారు పిల్లలందరూ, డాడీ మేము పెద్దవారయ్యాము, ఏదో ఒకటి అనగానే లేదు, ఇంటి ఫుడ్డే తినాలి. నిజం చెప్పాలంటే మనోహరి ఆంటీకి పెళ్ళైపోయింది, అలాగే చంబా హాస్పిటల్లో ఉంది, మీకు నేను వండి పెడతాను అని అంటూ ఉంటారు. సార్ సార్ అంతెందుకు ఆశ్రమంలో అనగానే చూడు రాథోడ్, ఆశ్రమంలో ఉన్న ఆమె కూడా ఎంతమందికని వంట చేస్తుంది, అందుకే నేనే నా పిల్లలకి వంట చేస్తాను అని చెప్పి అంటూ ఉంటారు. డాడీ రేపు మిస్సమ్మది మీది పెళ్లి రోజు కదా అని అంటుంది. అమ్మో, ఇక రాథోడ్ పెళ్లి రోజే మిస్సమ్మ రేపు మన సార్ని కలవబోతుంది, ఇక ఈ ఇంట్లో పండగే అని అనుకుంటారు రాథోడ్. తెల్లగా తెల్లవారుతుంది. ఇక ఇటువైపు రణవీర్ మనోహర్కి బ్రెడ్ తినిపిస్తూ కాఫీ తాగిపిస్తూ ఉంటారు. మనోహర్కి చాలా అంటే చాలా ఇరిటేట్గా అనిపిస్తూ ఉంటుంది. ఇటువైపు బాగి ఇక ఆశ్రమంలో అందరికీ వీడ్కోలు చెప్తూ చూడు బుజ్జమ్మ, ఈరోజు మన ఇంటికి మనం వెళ్ళబోతున్నాము అనగానే అంటే డాడీ అక్కలు అన్నీ ఇంటికి వెళ్తున్నామా అమ్మా అని అంటుంది. అవును బుజ్జి కన్నా, పద, ఇకపై మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు, మీ డాడీతోనే నువ్వు చక్కగా ఆడుకోవచ్చు అని అంటుంది. మా మంచి మమ్మీ అని చెప్పి ఇక అరుంధతి పాప బాగికి ముద్దు పెడుతూ ఉంటుంది. కానీ ఎందుకో మమ్మీ నాకు అక్కలు అన్నయ్యలు నేను ఎప్పుడు వెళ్తాను కదా, ఆ అంకుల్ వాళ్ళే నా వాళ్ళు అనిపిస్తుంది అనగానే నీకు తెలియకుండానే నీ ఇంటికే నువ్వు వెళ్తున్నావు బుజ్జమ్మ, ఇప్పుడు నీకు కూడా సర్ప్రైజ్ అని చెప్పి అనుకుంటుంది బాగి. మమ్మీ ఈ ఇల్లు అక్క వాళ్ళది అనగానే రాబుజ్జమ్మ అని చెప్పి ఇక బాగి తన కూతురుతో లగేజ్ తీసుకొని అమరేంద్ర గుమ్మం ముందు ఉంటుంది. ఇక రాథోడ్ పిల్లలు బాగీని చూసి కళా నిజమా అనుకుంటారు. డాడీ మిస్సమ్మ వచ్చింది అని గట్టిగా అరుస్తారు. ఇక పరుగు పరుగున అమరేంద్ర మెట్లు దిగుతూ గుమ్మం ముందు నించోగానే చిన్నారి అరుంధతి బాగి ఎదురుగా నించుంటారు. కలో నిజమో అర్థం కాదు. మిస్సమ్మ అని చెప్పి ఇక అమరేంద్ర మిస్సమ్మని హక్ చేసుకోవడంతో చిన్నారి అరుంధతి షాక్ అయిపోతుంది. అంటే నువ్వు మా అమ్మవా, మా మిస్సమ్మవా, మా మిస్సమ్మ కూతురు అరుంధత అని చెప్పి పిల్లలు చిన్నారి ఆరుపాప మిస్సమ్మ రాకతో ఆనందంతో తబ్బిబ్బవుతూ ఉంటారు. ఇక చిన్నారి అరుంధత పాపని చూసి మురిసిపోతూ బాగీపై కోపంగా ఉన్న ఇక అమరేంద్ర లోపలికి వెళ్తూ మమ్మీ వీళ్ళ మన వాళ్ళు
మరెందుకు చెప్పలేదు అనగానే, బుజ్జమ్మ, అమ్మ ఎందుకు చెప్పలేదనేది పక్కన పెట్టు. నువ్వు మా సొంత చెల్లివని మాకెప్పుడు అనిపించేది. ఇప్పుడు మా సొంత చెల్లివే. మిస్సమ్మ, ఇంకెప్పుడు వెళ్ళొద్దు. మేమెప్పుడు తప్పు చేయము అని అంటారు. నా బంగారు కొండలు, మీరెప్పుడైనా తప్పు చేస్తారా? ఈ మిస్సమ్మే తప్పు చేసింది. నన్ను మీరు ఆయన క్షమించాలి అని అంటుంది. దీనికేం తక్కువ లేదు అని చెప్పి అమర్ పైకి వెళ్ళిపోతూ లోపల ఆనందపడుతూ ఉంటారు. మిస్సమ్మ నా ఇంటికి వచ్చింది. ఇప్పుడు చిన్నారి ఆరు పాప దగ్గర మిస్సమ్మని తిడితే బాగోదు అని అనుకుంటారు అమర్. ఇక బాగీ రాకతో ఆ రోజే పెళ్లి రోజు అవడంతో ఇక బాగీ వంటగదిలోకి వెళ్ళి కేక్ చేసి ఇక పిల్లలకి అందరికీ పెడుతూ ఉంటుంది. అమర్ కిందికి వస్తారు. నా మీద మీకు అలాగే కోపం ఉంటుంది, అందుకే నాకు భయంగా ఉంది అని అంటుంది బాగీ. మిస్సమ్మ, భయపడద్దు, డాడీ నీతో పాటు కేక్ కట్ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటారు అమ్ము, ఆకాష్, ఆనంద్. ఇక బాగీ అలాగే అమరేంద్ర పెళ్లి రోజు వేడుక 6వ సంవత్సరం అవడంతో ఇక కేక్ని కట్ చేస్తారు. ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉంటారు. చిన్నారి ఆరు పాప వాళ్ళ అమ్మ నాన్న చూసి మురిసిపోతూ ఉంటుంది. రాథోడ్ కంట్లో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.